మిత్రమా, నా పేరు అనిల్. నేను ఇలా ప్రశాంతంగా గడపవలసిన జీవితం ఇలా చీకటిలో కలిసిపోవడానికి కారణం ఒక్క క్షణం. ఇలా ఆకాశంలో వెళ్ళిపోవటానికి కారణం ఒక్క క్షణం. ఆ క్షణం నేను జాగ్రత్తగా ఉండుంటే నేను ఇప్పుడు మీకు కనిపించేవాడిని. మిత్రమా, మన జీవితం, మన ఆశయాలను కోల్పోవడానికి మనకి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, ఎన్నో రోజులు, ఎన్నో గంటలు, ఎంతో సమయం అక్కర్లేదు. ఒక్క క్షణం, కేవలం ఒకే ఒక్క క్షణం చాలు మన జీవితాన్ని కనుమరుగు చేయటానికి. నా చెల్లెలతో ఇలా కలిసి పోట్లాడుతూ, కలిసి సరదాగా ఆడుతూ, కలిసి కాలేజీకి వెళ్ళే రోజులు ఇలా ఒంటరిగా దిగులుదానిగా చేయటానికి కారణం ఒక్క క్షణం. మా అమ్మతో కలిసి చెప్పే మాటలు, చేసే పనులు ఇలా బాధగా ఒంటరిదానిగా చేయటానికి కారణం ఒక్క క్షణం. ఇలా బంధువులతో కలిసి ఆనందంగా, అనురాగాలతో, ఆప్యాయలతో ఉండవలసిన సమయం ఇలా బాధగా, మౌనంగా ఉండడానికి కారణం ఒక్క క్షణం. నా స్నేహితులతో ఇలా సరదాగా, ఆనందంగా గడపవలసిన రోజులు ఇలా మౌనంగా, నిశ్శబ్దంగా నిలుచోటానికి కారణం ఒక్క క్షణం. ఇంతకీ నాకు ఏమైందని ఆలోచిస్తున్నారా? మిత్రమా, నేను ఇలా కనుమరుగైపోయి ఇంతమందిని బాధ పెట్టి నా మీద పెట్టుకున్న ఆశయాలను నాశనం చేయటానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. ఒక్క క్షణం సరిపోయింది. ఆ రోజు డిసెంబర్ 31. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం రాబోతున్నది. అసలు ఆ ఒక్క క్షణం ఏం జరిగిందో నేను చెప్పటం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. చిన్న అనే రేపు కాలేజీ టైం అవుతుంది. కాలేజ్ టైం ఏంది? అనిలు, ఎప్పుడు చూసినా ఫోనేనా? ప్రవళిక, అనిల్ పిలు. నిన్నేనే పిలు. అన్నయ్య, అమ్మ పిలుస్తుంది, వెళ్ళరా. వెళ్ళా, నేను ఎన్న పిలుస్తుంది. వెళ్ళు 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 పిలుస్తుంది. అమ్మ కొడుతున్నాడు. అంతే. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీ చేస్తున్నాను. అవునా? చెల్లేది దాని గురించి వదిలేమ్మా, ఇద్దరం వచ్చేసింది. ఎందుకు మా అమ్మ దగ్గర? మా అమ్మ అమ్మ నువ్వు నా కోసం ఏం చేసి చెప్పు తిరిగి. రేపో నువ్వు వెళ్ళిపో మా అమ్మ దగ్గర నుంచి. నువ్వు వెళ్ళిపో. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. సరే అయితే హ్యాపీ న్యూ ఇయర్. మరి నాకు ఏమిస్తావు? ఏం కావాలి? నాకు టెడ్డీ బేర్ కావాలి. టెడ్డీ బేరా? అంత వెళ్ళిపోయేవా? నేను కావాలన్నయ్య. సర్లే అయితే ఏదో ఒకటి ఇస్తాలే. సర్లే కాదు, ఇవ్వాలన్నయ్య. ఎంత కావాలి? పెద్ద టెడ్డీ బేర్ కావాలి. సరే ఇస్తాలే పో. డబ్బులు? డబ్బులు అమ్మ నన్ను అడగకూడదు, కొనివ్వాలి. డబ్బులు ఇస్తే ఇస్తాను నువ్వు. ఏంటి ఇంకా ఏంటి విశేషాలు? హ్యాపీ న్యూ ఇయర్ కదా, నైట్కి కేక్, స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారు. మన ముగ్గురు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకమ్మా ఇప్పుడు ఆ స్వీట్స్, కేక్లు అన్ని? అలా ఏం కాదు, మరి సంవత్సరానికి ఒకసారి మనం చేసుకునేది. మా చూడమ్మా, వీడు టెడ్డీ బేర్ కొనమంటే కొనట్లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? పర్లేదులేమ్మా, మా చెల్లె కదా, నేను చేస్తాను. సాయంత్రం కాలేజీ నుంచి త్వరగా వచ్చాయమ్మా. నేను బైక్ రైడ్ అలా ఇలా అని ఫ్రెండ్స్తో తిరిగి పొద్దుపోయేంత వరకు వండుకో. నాన్నగారు కూడా అలా యాక్సిడెంట్లో చనిపోయారు కదా, త్వరగా జాగ్రత్తగా ఇంటికి వచ్చామ్మా.
నువ్వు బాగా చదువుకుని బాగా మంచి పేరు తెచ్చుకుని మంచి జాబ్ సంపాదించుకోమ్మా. ఎందుకంటే నాకు ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగా ఉంది. ఈ కుటుంబాన్ని అంతా నువ్వే పోషించుకోవాలి. చెల్లి గట్ట బాగా చూసుకోవాలి నాన్న. నువ్వు జత పట్టి పాడైపోకు. నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు కదా ఈ మధ్య. అసలే ఏమో ఎప్పుడు ఏదైనా అమ్మా ఏంటమ్మా అనుకోకుండా అలాంటి మాటలు నేను ఉండగా నీకు అలా జరగదమ్మా. ఏమో ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు కదా. అమ్మా నిన్ను చెల్లిని అసలు జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. అమ్మా కాలేజీకి వెళ్ళేస్తాం ఇద్దరం, చెల్లి నేను. బాయ్ అమ్మా. రావే. వస్తున్నాను కదా. హాయ్ రా. పెళ్ళేయండి. ఏముంది బావా, అదేం లేదు. వచ్చేటప్పుడు మీ చెల్లిందిగా, అదే ఈసీ పాప, ఇదిగో బావా మా అన్నయ్యకి ఇచ్చేమంది. వెళ్ళి దాని మొక్కలు కొట్టు. ఏంట్రా సంగతులు, ఈరోజు సంగతులు ఏంటి? బాబాయ్ ఎక్స్ట్రా లీడు అని ఏదన్నా రోజు పెద్ద చదివేసి రాసేటట్టు కానీ బుక్ డస్ట్ కింద పెట్టి రాయడమేగా. అయితే గితే అదిగో ఫస్ట్ బెంచ్ టాపర్స్ ఉంటారుగా, వాళ్ళలాగా రాసి మనం ఒకప్పుడు నువ్వు కూడా ఫస్ట్ బెంచ్ లో కూర్చుండేవాడు. ఏమన్నా ఎప్పుడులాగా కేక్ కట్ చేద్దాం, ఫోటోలు తీద్దాం, దీనికి వెళ్ళి పడుకున్నా. ఎప్పుడు చేసే పనులు. అరే ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చాం, ఇంకా అసలు సంవత్సరాలు తరబడి అసలు మనం కలము. ఇలా ప్లాన్ చేస్తాడు ఎవడన్నా. ఒక పీక్ లో ఉండాలి. ఏదైనా కొత్తగా చెప్పండి. ఏమన్నా ఉంటే నువ్వే చెప్పు. ఎప్పుడు క్లాస్ చేసే పని కదా. అయితే నేను ఒకటి చెప్తాను రా. ఏంటిదా? రేపు పొద్దున డాన్స్ రాగండి రా. ఎప్పుడు డాన్సులు చేసి ఇదేనా ఎంజాయ్మెంట్? ఇంకా రొటీన్ గా ఇంకా క్రేజీగా ఆలోచించారు. మాకు అంత క్రియేటివిటీ లేదు ఇక్కడ. క్రియేటివిటీ లేకపోతే ఏంట్రా? థింక్ థింక్. సరే మరి అదే ఐడియా ఉంది. ఏంటి? మంచి క్రేజీగా అన్నా కాబట్టి బైక్ రైడ్ చేద్దాం. బైక్ రైడా? బైక్ రైడ్ ఓకే సూపర్. ఏం లేదురా, బైక్ రైడ్ అంటే అమ్మని అడగాలి, పంపిస్తుందో లేదా. చిన్నపిల్లలు ఇంకా అది కాదురా, ఇది కాదురా, మనం కూడా ఆలోచించాలి. అది కాదురా, పెద్దోడికి ఒక మాట చెప్పాలి కదా. వచ్చే అసలు ఓటే వేస్తున్నాం, ఇంకేం చెప్తారు. అది కూడా అమ్మాయిని అడిగేరా, ఎవరికి కదా. సరే అయితే మర్చిపోయా, టైం అయినట్టు బాబు. చెప్పలేదు. అరే మావరా, నేను బైక్ తిప్పుతానా, నేను బైక్ నడుపుతారా? ఎంత మెయింటైన్ చేయాలరా మా? 70 చెక్ చేయాలేమో, బ్రీతింగ్ చెక్ చేయి.
మిత్రమా, ఇందాకటి నుంచి ఒక్క క్షణం అన్నాను కదా, ఆ ఒక్క క్షణం ఇదే మిత్రమా. ఆ క్షణంలో నేను అలా చేసి ఉండకపోతే ఈరోజు మీతో, మా అమ్మతో, మా చెల్లెలతో, నా ఫ్రెండ్స్తో నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకునేవాడిని. నేను చేసిన ఆ తప్పు వల్ల ఈనాడు మా అమ్మను, మా చెల్లిని అలా ఒంటరిగా వదిలేయవలసి వస్తుంది. అదే పెద్దల మాట విని నేను అలా చేసి ఉండకపోతే ఈనాడు ఎంతో సంతోషంగా ఉండేది కదా. మిత్రమా, నీకో మాట దయచేసి వింటావా? జీవితం పరిగెడుతుంది, కాలం పరిగెడుతుంది, అన్నిటితో పాటు మనము పరిగెట్టాలి. కానీ ఆ పరుగు శారీరకంగా కాదు, మానసికంగా ఉండాలి. ఆఫీస్కి వెళుతున్నప్పుడు నీతో పని చేసేవాళ్ళు, ఇంటికి వెళుతున్నప్పుడు నీ భార్య, బిడ్డలు, ఊరికి వెళుతున్నప్పుడు అమ్మ, నాన్నలు, నీ తోబుట్టు వాళ్ళు, వేడుకకు వెళుతున్నప్పుడు నీ స్నేహితులు, బంధువులు. ఇలా నువ్వు చేసే ప్రతి ప్రయాణంలో ఎవరో ఒకరు నీకోసం ఎక్కడో ఒక చోట ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి వాహనం నడిపేటప్పుడు వాళ్ళ ఆశల బాధ్యత నీదే కదా. అందుకే వాళ్లను ఏడిపించడం న్యాయమా? కాదు కదా. వేగంగా వాహనం నడిపితే నీలో కలిగే ఉత్సాహం కన్నా వారికి నువ్వు క్షేమంగా కనిపిస్తే ఆనందపు విలువలు లెక్కించలేనన్ని రెట్లు ఎక్కువ. నూతన సంవత్సర వేడుకలో మునిగి తేలి వేగంగా వాహనాన్ని నడిపి ఎదుటి వారికి హాని కలిగించుకో, నువ్వు హాని తెచ్చుకోకు. బాధ్యత కలిగిన భారతీయులు ఇలాంటి పని చేయరు కదా. నీవు క్షేమం కోరి నీ ఆప్తులకు ఈ వీడియోని షేర్ చేస్తూ వారి క్షేమాన్ని ఆకాంక్షించు. చివరగా ఒక్క మాట, ఈ నూతన సంవత్సర మనందరి జీవితాలు ఆనందపు జల్లులై కురిపించాలని మనసారా కోరుకుంటూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.